తర్వాత భార్యాభర్తల బంధం పవిత్ర బంధం. ఇది భార్యల పాయింట్ ఆఫ్ వ్యూ. మరి భర్తల పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి తెలుసుకుందామా? లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ స్టీవ్. తీయని పెదవులు అందకపోతే నిదరే రారమ్మా, ఈ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా. ఏంట్రా మీ ఫీలింగ్ ఏంట్రా? భాస్కర్, మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం నాకు ఉదయాన్నే తెలుసు. నీకెలా తెలుసా? ఉదయాన్నే బుడబొక్కడు మా ఇంటికి వచ్చి అంబ పలుకు జగదంబ పలుకు, మంచి కాలం ఈ రోజే మొదలవుతుంది అన్నాడు. పెళ్లి చేసుకున్నాం భాస్కర్, మా ఇంట్లో పెళ్లి చేసేసాడు. ఏంటే పెళ్లి చేసుకునేది? ఫోన్లే కదని చెప్పి ఫేస్బుక్ లో పరిచయం అయితే ఫ్రెండ్షిప్ చేస్తే పెళ్లి చేసుకోవాలా? పెళ్లి అంటే నువ్వు అందరూ చూసి పెళ్లి చేసుకోలేదా? అందవా వసే, ఫియెట్ కార్ కి పెయింట్ వేసినంత మాత్రాన ఫెరారీ అవ్వదే. ఫెరారీయే, ఫియెట్టే. ఓకే, నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? ఆ అమ్మాయికి పుట్టుమచ్చ ఉండాలి. అవునా? అయితే నాకు ఇక్కడ పుట్టుమచ్చ ఉంది. నీ ఫేసే పెద్ద పుట్టుమచ్చ, అందులో ఎక్కడ ఎత్తుకోలే మచ్చ. భాస్కర్, ప్రేమ లేదు, పాడు లేదు. భాస్కర్, భాస్కర్ ఉండు, ఇప్పుడు మా తమ్ముళ్ళు పిలుస్తాడు. తమ్ముళ్ళు వచ్చేయండిరా. తమ్ముళ్ళు, అతను నన్ను ప్రేమించి ఇప్పుడు పెళ్లి తీసుకోనంటున్నాడు రా. ఒకసారి ఇద్దరు ఎల్బీ స్టేడియంకి వస్తారా? ఎందుకంటే అక్కడ ఫుట్బాల్ కోర్ట్ లో 2 గోళ్లు ఉంటాయి. ఒక నిట్టు తంతే అందులో ఒకడు ఇందులో ఒకటి పడిపోతారు. ఆ మూతి చూడరా, బర్రెని వెనక నుంచి చూస్తే ఎలా ఉంటుందో నీ అక్క మూతి చూస్తే ఎలా ఉంటదిరా. ఒకటే ఇట్రా, 2 పక్క పక్కన నిడితే ఏది బర్రెో తెలీదు, ఏది మీ అక్క మూతో తెలీదురా. భాస్కర్ ప్లీజ్, భాస్కర్ నీ కాలు పట్టుకుని ఇంకొకసారి పెళ్లి గిల్లి అన్నంటే పగిలిపోద్ది. ఎక్కడి నుంచి ఫోన్లే కదని అప్పాసుగా తిరుగుతుంటే ప్రేమ అంట, ప్రేమ దీని మొఖానికి. డ్రైవర్, కారు ఎందుకు ఆపావు? పంచర్ పడింది మేడం. వెంటనే స్టెప్ ని మార్చు. జాకీ లేదు మేడం. ఈడియట్, నాకు బోర్డు మీటింగ్ టైం అవుతుంది. ఏమైంది? పంచర్ అయిందండి. మీరు కొంచెం బుద్ధి ఉందా మేడం? ఎక్కడైనా సరే హైవేలో పెద్ద పెద్ద లారీలో కార్లు తీసుకెళ్తుంటారు. మీరు కారులో లారీ తీసుకెళ్తే పంచర్ ఏమవుతుంది చెప్పండి? ఓకే, కెన్ ఐ హెల్ప్ యూ? అంటే జాకీ లేకుండా పంచర్ ఇస్తారా? చూడండి ఎలా వేస్తాను. అమ్మా అయిపోయింది, ఇప్పుడు హ్యాపీగా వెళ్ళొచ్చు. మీరు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఫస్టే నాకు మీరు నచ్చేశారు. ఇంతకీ మీ పేరేంటి? నా పేరు భాస్కర్ అండి. మిస్టర్ భాస్కర్, మీరేం చేస్తుంటారు? నేను బీకామ్ చేసి హైవేల మీద లారీలకి పంచర్లు వేస్తుంటారా? మిస్టర్ భాస్కర్, మీరు ఊహించలేని ఉద్యోగం ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటండి అది? మిమ్మల్ని నా భర్తగా చేసుకుందాం అనుకుంటున్నాను. మేడం నాదో చిన్న డౌట్. ఏంటి? ఎవడైనా బతికుండగా అవయవదానాలు ఎప్పుడు చేస్తుంటారు, పొరపాటు మీరు కానీ చేశారా? నీకు నీలాంబరి ఎస్టేట్ గురించి తెలుసా? తెలియకపోవడం ఏంటంటే బాబు, గూగుల్లో కొట్టే బోల్డ్ అని వస్తాయి నీలాంబరి ఎస్టేట్స్ కదా. ఆ నీలాంబరి ఎస్టేట్ కి ఏకైక వారసురాలు నాది. అంత డబ్బు ఉండి ఇదేం పోయే కాలం అండి, గాలి తీసిన సైకిల్ చూపులాగా ఈ అవతారం ఏంటండి? ఇది 0 సైజ్ అంటారు. ఒకసారి ఎప్పుడైనా డిస్కవరీ ఛానల్ చూసారా? చూసాను. డిస్కవరీ ఛానల్ లో దున్నపోతుని పులి వేటాడతారు. పులి వేటాడిన తర్వాత వదిలేసిన మాంసాన్ని నక్కలు తింటాయి. ఆ నక్కలు కూడా తినిగా వదిలేసిన దాన్ని గద్దలు తింటాయి. అంటే ఆ స్టేజ్ లో ఉన్నారని చెప్తున్నా. చూడు, నువ్వు ఎన్నన్నా కూడా నాకు ఎందుకు కోపం రాలేదంటే నిన్నంటే ఇష్టపడుతున్నాను కాబట్టి. అందుకనేసి నిన్ను క్షమిస్తున్నాను. ఇదిగో నా విజిటింగ్ కార్డు తీసుకొని రేపు మా ఇంటికి వచ్చి. ఓకే డ్రైవర్, రేపే నీలాంబరి ఎస్టేట్స్కి వెళ్దాం. నీలాంబరి ఎస్టేట్స్ ఇదే. తీయని పెదవులు అందకపోతే నిదరే రారమ్మా. భాస్కర్
నువ్వు ఇక్కడేంటి? నువ్వేం చేస్తున్నావే? రోజుకో కారు వేసుకొని వస్తే మీ నాన్నకి ఏదో కార్లు షెడ్ ఉందో అనుకున్నాను. టైపింగ్కి వెళ్తానంటే బంగాళాలోకి ఇదే నువ్వు చేసేది. అయినా నీకు ఇక్కడేం పడి? ఏదో చుంచాలక మోకం నువ్వు. భాస్కర్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. పెళ్లికి పిలిచారు కదా, ఎప్పుడు చేసుకుందాం పెళ్లి? పెళ్లి చేసుకునే ముందు చిన్న కండిషన్ ఉంది. డాడ్ ఏంటి బేబీ? ఆ పేపర్లు తనకివ్వండి, ముందు సైన్ చేయండి. సైన్ చేయి. ఇదేంటే 1 year హస్బెండ్ అని ఉంది. మరి చూడు భాస్కర్, 10 రూపాయలు పెట్టి వంకాయలు కొంటే అందులో ఎన్ని పుచ్చులున్నాయో మనం చూస్తాం. జీవితం పెంచుకోవాల్సిన వాళ్ళకి ఎన్ని పుచ్చులున్నాయో తెలుసుకోవాలి కదా. 100 వంకాయలు పక్కనేసి పుచ్చు ఎక్కడ ఉందని ఎరమంటే ఇలా ఏరేస్తాను. పుచ్చు మోకం దానా? సిగ్గు లేదా నీకు? కొంచెం కూడా పౌరుషం లేదా నీకు? ఈ అగ్రిమెంట్ పేపర్ చూసే వెళ్ళిపోతున్నావు అంటే ఇంకో రేపు నువ్వేం కాపురం చేస్తావు? మన మగతనం మీద దెబ్బ పడింది. ఏవే పేపర్లు ఇలాగ చిన్న చిన్న చేంజెస్ చేస్తే నువ్వు చాలా అందంగా కనిపిస్తావు. ఈ రింగ్ ఇలా వెనక్కేసి, ఈ లిప్స్టిక్ కొంచెం తగ్గించి, ఐబ్రోస్ ఇలా లాగి, ఈ జడ ముందుకు ఇలా ఇస్తే ఎలా ఉంటుంది ఒకసారి? అగ్రిమెంట్ మీద సంతకం చేసింది నీకు నచ్చినట్టు కాదు, నా ఇష్టం వచ్చినట్టుగా ఉండడానికి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో, పళ్ళు రాలిపోతాయి. స్టూపిడ్. సప్త సముద్రాలు దాటి కులికాల్లో పడి చచ్చిపోవడం అంటే ఇదే. ఎంత బతుకు దీని దగ్గర బలి అయిపోయినేంటి? నీ బతుకదే. దేనికైనా టైం వస్తుంది రే. ప్రతి కుక్కకొక రోజు ఉంటదిరా. పక్క దగ్గర ఎక్కడికి వెళ్తున్నావు? బక్కలు రాని పబ్బకి వెళ్తున్నాను. మొగుడు అనేవాడు ఇంట్లో ఉన్నాడు, అడిగి చెప్పాలని తెలీదా నీకు? ఏంటంటే ఏమీ లేదు. ఎప్పుడు వస్తావు చెప్పాలి కదా అని అడుగుతున్నా. నా మాట విను, వెళ్ళిపో భాస్కర్. నేను చూడలేకపోతున్నాను భాస్కర్. భాస్కర్ ప్లీజ్ భాస్కర్, నువ్వు వెళ్ళిపో భాస్కర్. ప్లీజ్ భాస్కర్. నేను ఎన్ని దెబ్బలని తింటా ఈ ఎస్టేట్కి వాడరా తప్పోవే ఎంత ముఖం దానని పైకి నుంచి. అంత ఎక్కువ తాగడం అవసరం ఉందా నీకు? ఒక్కసారి చేయవద్దు. నా డబ్బులతో నేను తాగుతున్నా. నువ్వు సంపరిచి పెట్టావా? నన్ను అడగడానికి నువ్వెవడురా? 1 year మొగుడు 1 year మొగులానే ఉంది. పర్మనెంట్ మొగుడు కాలా నువ్వు? సరే గాని ఏంటి ఇంట్రెస్ట్ వచ్చింది. నాకు మందు వాసన అంటే పడుతున్నాను. పిల్లలకు నేను అలాంటాను కాదు. అవునా? రా. పెళ్ళైన వాడా, దగా పడిన వాడా, ఆనికి నీవు బలి అయినావా? అర్థమే లేని జన్మ మగ జన్మరా, ఈ కర్మకు కారణమే ఇల్లాలేరా. అర్థమే లేని జన్మ మగ జన్మరా, ఈ కర్మకు కారణమే ఇల్లాలేరా. ఇప్పుడు చెప్తున్నాను వీరు, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నీ దగ్గర డబ్బు ఉంటే సరిపోతే. దీని దగ్గర లేనిది నీ దగ్గర ఉన్నది ఏంటో తెలుసా? డబ్బు మాత్రం. కానీ నీ దగ్గర లేనిది దీని దగ్గర ఉన్నది ఏంటో తెలుసా? మనసు. అది నల్లగా ఉన్నా కూడా నాకు ఇష్టం. మరి అలాంటి పెళ్లి చేసుకోరా? చేసుకుంటానే. చూడవే చూడు. అరే బట్ట పేపర్లు తీ. దా. ఒక్క నిమిషం భాస్కర్, ఒక్క నిమిషం. చెల్లి నన్ను దీవించు. పక్కనే దున్నపోతలాగా ఉన్నావు. కలకాలం చల్లంగా వర్దిల్లమ్మా. నీలో మార్పు రావాలని చెప్పి నేను నా పిల్లలు ఆడిన నాటకం ఇది. మా అక్క జీవితం కోసం చిన్న నాటకం బాబా. తనకు నా జీవితాన్ని సంకనాకి ఇచ్చారు కదా బాబా. ఎందుకురా? అర్థమే లేని జన్మ మగ జన్మరా,
రోజా గారు ఎంట్రీ మాత్రం అదరగొట్టావు సుధాకర్. మామూలుగా నీ డాన్స్ ని ఎక్స్ప్రెషన్స్ తో చాలా అందంగా అనిపించింది. అసలు నీ ఇద్దరు తమ్ముళ్ళు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సరదాగా అనిపించింది, కొత్తగా ఉండింది. బాబు గారు గుడ్, బాగుంది.